తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు నుండి మనం నీరాజనం అనే నవల వినేద్దామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఈ నవలను కూడా శోభాదేవి గారు చదవమని రిక్వెస్ట్ చేశారండి. 1-2 సార్లు అడిగారు. కాబట్టి ఆవిడ కోసం నేను ఈ నవల చదువుతున్నాను. చాలామంది ఈ నవల చదివి ఉండవచ్చు, కానీ నేను చదవలేదు కదా, నేను చదివిండేది వినాలని చాలామంది అనుకుంటూ ఉండవచ్చు. వాళ్ళ కోసం నేను చదువుతున్నానండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. రాత్రి నిశ్శబ్దంగా ఉన్న వేళ అది. తెల్లటి పొడుగాటి కారు ఒకటి రెక్కలు చాచి రాయంచలా విశాలంగా అధునాతనంగా ఉన్న ఆ ఇంటి ముందుకు రాగానే ఆ భవనపు పెద్ద పెద్ద గేట్లు బార్లా తెరుచుకున్నాయి. కారు రైన దూసుకువచ్చి లోపల పోర్టికోలో ఆగిన వెంటనే నౌకరు పరిగెత్తుకు వచ్చి కారు డోర్ తెరిచి పట్టుకొని అతి వినయంగా పక్కకు తొలగి నిలబడ్డాడు. విశాలమైన ఆ ఇంటి ఆవరణ నిండా నైట్ క్వీన్ లాంటి సుపరిమళ పుష్పజాతులు వాసనలు విరజిమ్ముతూ మత్తెక్కిస్తూ అద్వితీయమైన సుఖాన్ని అందిస్తున్నట్లుగా ఉన్నాయి. కారులోంచి జరీ ఎంబ్రాయిడరీ పూలున్న నల్లటి షిఫాన్ చీర, స్లీవ్లెస్ జాకెట్ ధరించి మెడలోనూ చేతులకి చెవులకి డైమండ్ నగలు కాంతులీంతుండగా అలవోకగా ఒక యువతి దిగింది. ఆ అమ్మాయి కారు దగ్గర నుంచి ఇంట్లోకి నడిచి వెళుతుంటే ఫారెన్ పర్ఫ్యూమ్ ఘుమఘుమలతో తను కూడా ఆ ఇంటి ఆవరణలోని పూలతలతో పోటీ పడుతున్నట్టుగా ఒక సువాసన భరిత తనూలతలా ఉంది. ఆమె నడకలో అప్సరసల్ని గుర్తుకు తెచ్చే సోయగం ఉంది. ఆ తల ఎత్తటంలో మహారాజ్ఞి ప్రదర్శించే టీవీ ఉంది. విశాలమైన ఆ కనుదోయిలో నక్షత్ర కాంతుల మిలమిల ఉంది. ఆమెను చూస్తుంటే అందం ఐశ్వర్యం పోటీపడి సేవకులుగా పనిచేస్తున్నాయా అన్నట్లుగా ఉంది. ఆ అమ్మాయి మెట్లెక్కి లోపలికి వచ్చింది. ముందు సీట్లో నుంచి దిగిన ఒక లావాటి వ్యక్తి చెంకీ చుట్టిన పెద్ద గులాబీ దండని ఒక చేత్తో మరో చేత్తో కళా విశారద మేనక అని బంగారపు అక్షరాలు మెరుస్తున్న పెద్ద మెమంటోని మోసుకుంటూ ఆమె వెనకే వచ్చాడు. లోపలికి వచ్చిన ఆమె విశాలమైన హాల్లో నిలబడి అమ్మీ అని కేక పెట్టింది. జవాబు రాలేదు. అమ్మీ మరోసారి బిగ్గరగా పిలిచింది. ఆమె పిలిపే ఆమెకు సమాధానమైనట్టుగా ఆ ఇంటి గోడలు ప్రతిధ్వనించాయి తప్ప అమ్మ నుండి జవాబు రాలేదు. అమ్మ లేరమ్మా, ఎదురుగా వచ్చిన వంట మనిషి గోవిందమ్మ అంది. అమ్మ లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఆశ్చర్యంగా అడిగింది. తల్లి ఇల్లు దాటి వెళ్ళటం అనేది 8వ వింత. అది ఈనాడు జరిగిందంటే ఆశ్చర్యంగా ఉంది. అమ్మమ్మ ఎక్కడా? వారు కూడా లేరు. అమ్మమ్మ లేకపోవటంలో ఆశ్చర్యం ఏది లేదు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు ఎక్కడ ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. ఆవిడకి కొడుకులు, గుళ్ళు, గోపురాలు, భజన్లు, బంధువులు ఇలా ఎన్నో వ్యాపకాలు. మాధవి ఏం చేస్తోంది? వారు కూడా లేరమ్మా, బాబుని తీసుకుని వెళ్ళారు. అందరూ వెళ్ళారా? మేనక కళ్ళల్లో ఆశ్చర్యం కనిపించింది. దాన్ని వెంటనే ఆగ్రహం మింగేసింది. కోపంగా చూస్తూ వాళ్ళు వెళితే వెళ్ళారు, ఆ పసివాడిని ఎందుకు తీసుకెళ్లారు? మేనక గోడ గడియారం చూసింది. 10:15 అయింది. వాడు పాలు తాగి పడుకునే వేళ. మొన్న వచ్చిన జ్వరంతో ఆ నీరసం వాడికి ఇంకా తగ్గలేదు. ఇంతమంది ఒక్కసారి కట్టకట్టుకుని అసలు ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? గోవిందమ్మ మాట్లాడలేదు. మాట్లాడవేం? నిన్నే. నాకు తెలియదమ్మా. గోవిందమ్మ ఎంత వినయంగా చెప్పిందో మేనకకి అంత పొంగులా కోపం ఇంకా వచ్చింది. తెలియదు? నువ్వు ఇంట్లో లేవా? ఉన్నానన్నట్లు తల తిప్పింది. మరి ఇంట్లో ఉన్నదానివి ఇల్లు చూడమని నీకు అప్పగిస్తే ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారో కూడా పట్టనట్లు వంట ఇంట్లో కూర్చుంటావా? ఇంకా నా ఎదురుగా నిలబడి మొద్దులా చూస్తావేం? పో అవతలికి అరిచినట్లుగా అంది. యజమానురాలి అరుపులు ఆ ఇంట్లో నౌకర్లందరికీ అలవాటే. ఇప్పుడు కేకలేసిందంటే ఇంకో గంటకి ఆవిడే మళ్ళీ ఏదో సాకుతో పిలిచి మెల్లగా మాట్లాడుతుంది. అనవసరంగా కోప్పడ్డానే అనే పశ్చాత్తాపంతో అడగని బహుమతులు ఇచ్చేస్తుంది. మేనక మెట్లెక్కి పైకి తన గదిలోకి వచ్చింది. గది లోపల పనిపిల్ల కళ రెడీగా ఉంది. అమ్మగారు రాగానే చేతిలో బ్యాగ్ అందుకొని టేబుల్ మీద పెట్టింది. మేనక నగలు తీసి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెడుతుంటే త్వరగా కుర్చీ ఒకటి తెచ్చి ఆమె కూర్చోటానికి వేసింది. మేనక ఆ కుర్చీలో కూర్చుంది.
కళ వచ్చి వెనుకగా నిలబడి క్లియోపాత్ర ధరించే ఫ్యాషన్గా ఉన్న ఆ ఎత్తుగా చుట్టిన జుట్టు నుండి పిన్నులు విడదీసి అతి జాగ్రత్తగా విప్పసాగింది. అమ్మీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసా కళ అంది. తెలియదమ్మా, మీరటు వెళ్ళగానే మాధవి గారు, సురేష్ బాబు గారు ఏదో గట్టిగా మాటలు అనుకున్నారు. ఆ తర్వాత ఆయన వెళ్ళి ట్యాక్సీ తెచ్చారు. మొదట అమ్మగారు వెళ్ళలేదు, మాధవి గారు గదిలోకి వెళ్ళారు. ఆమె ఏమన్నారో ఏమో, అమ్మగారు కూడా వారితో వెళ్ళారు. కళ అతి వినయంగా మేనక మేకప్ని దుదితో చకచకా తుడుస్తూ చెప్పసాగింది. మేనకకి చాలా కోపం వచ్చింది. వెళ్ళని, వాళ్ళేం పసి పాపాయిలు కాదుగా, ఎక్కడ తప్పిపోయారో అని తను గాబరా పడటానికి. చెప్పి వెళ్ళాలనే జ్ఞానం వాళ్ళకి లేకపోతే ఆదుర్దా పడాల్సిన అవసరం తనకి ఏమాత్రం లేదు. మేనకకి నీరసంగా ఉంది. అసలు ఉదయం నుంచి మనసు బాగాలేదు. ఈరోజు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఎప్పట్లా అమ్మమ్మ మాధవి వెంట రానని అన్నారు. తను వాళ్ళని బ్రతిమలాడలేదు, ఒంటరిగానే వెళ్ళిపోయింది. అక్కడ ఫంక్షన్ ఎంత బాగా జరిగింది. ఆ చప్పట్లు ఇంకా చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. ఆ క్షణంలో అమ్మమ్మ మాధవి ఎదురుగా లేని లోటు ఎంతగానో అనిపించింది. మేనక పరధ్యాసగా ఆలోచిస్తూ టేబుల్ దగ్గరికి వచ్చింది. అక్కడ కవరు ఒకటి చిన్న గుర్రం బొమ్మ ఎత్తు పెట్టి కనిపించింది. మేనక అది తీసి అందులో కాగితం లాగి చూసింది. అది మాధవి వ్రాసిన ఉత్తరం. అందులో ఇలా ఉంది: ప్రియమైన అక్కకి. మాధవి వ్రాయినది: నిన్న జరిగిన ఘర్షణతో మా అందరి మనసులు బాగా గాయపడినాయి. నువ్వు, ఇది నా ఇల్లు, నా ఇష్టం, నా పనులు సమర్థించలేని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు అన్నావు. అంతకంటే నా జీవితం నా ఇష్టం వచ్చిన విధంగా మలుచుకుంటాను, అడగడానికి మీరెవరు అని ఉంటే మేము నోరు మూసుకునేవాళ్ళం. ఈనాడు నీకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఎనలేని సంపద ఉంది. నీకు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారని మాకు తెలుసు. కానీ వాళ్ళెవరూ నువ్వు అనుకుంటున్నంత నిజాయితీ పరులు కాదని మాకు తెలుసు. కాబట్టే నిన్ను వాళ్ళ చేతుల్లో చిక్కుపడకుండా ఉండడానికి మేం కంచెలా నీ జీవితం చుట్టూ కాపలా కాశాం. కానీ ఈనాడు ఇన్నేళ్ళు తనకి ఏ కంచె అయితే రక్షణ ఇచ్చిందో ఆ కంచెనే చేను విసుక్కుంటోంది, అసహించుకుంటోంది. నీ విదిలింపులు వినే సహనం మాకు పోయింది. మాకు మానాభిమానాలు ఉన్నాయి. నీ అంత గొప్పగా దర్జాగా బ్రతకలేకపోయినా మా బతుకులు మేము బాగానే బతకగలం. ఈ రోజుల్లో డబ్బు లేని వాళ్ళకంటే డబ్బున్న వాళ్ళకే కష్టాలు ఎక్కువ. ఎందుకంటే ఆ ధనకాంతికి అభిమాన పురుగులు చాలా చేరతాయి. నీకు అన్నీ తెలుసు. నీకు లోకం గురించి చెప్పటం అంటే పండితుడిని అక్షరాలు గుర్తించమన్నట్లేనని నాకు తెలుసు. అక్క, నువ్వు పెళ్లి చేసుకోదలుచుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు. కానీ నువ్వు ఎన్నుకున్న ఈ హరికృష్ణ భార్యని చంపిన ఒక హంతకుడు. నువ్వు చూసి చూసి అతనితో జీవితం ముడిపెట్టుకుంటానంటే మేం భరించలేకపోతున్నాం. నీ ఆప్తులుగా నిన్ను వారించడం మా ధర్మం. అతను తన మాటల మాయాజాలంతో నీ కళ్ళకి జీవితాన్ని రంగుల కలగా కనిపించేట్టుగా చేశాడు. అతన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు పొందేదానికంటే పోగొట్టుకునేదే ఎక్కువ. పేరు ప్రఖ్యాతులు గల మేనక ఎవరిని పెళ్లి చేసుకుంటోంది? ఒక హంతకుడిని, భార్యని నిర్దాక్షిణ్యంగా చంపిన ఘోర కిరాతకుణ్ణి. అక్క, దయించి ఈ మార్గం నుంచి వెనక్కిరా. నిన్ను వెనక్కి తీసుకురాకపోతే మేమే నీ దారికి తొలగటం శ్రేయస్కరం అని భావించాము. అందరూ నీ కర్మ అని వదిలేశారు. నాకింకా ప్రయత్నం చేయాలని ఉంది. సురేష్ని నిన్న నువ్వు అన్న మాటలు చాలా గాయపరిచినాయి. అతను ఇంకా ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండనని అంటున్నాడు. నేను అతని భార్యని. అతని వెంటే వెళ్ళిపోవడం నా ధర్మం. నా ధర్మం నేను నెరవేరుస్తున్నాను. అమ్మ కూడా నాతో వస్తానని అంది. అక్క, అమ్మ ఎంత కుమిలిపోతుందో తెలుసా? కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. అమ్మ అంటే నీకెంత ప్రాణం, నేనంటే నీకెంత ఆపేక్ష. ఈ ఆపేక్ష అంతఃకరణలు నీలో ఏమైపోయినాయి? అక్క, బాబుని నాతో తీసుకువెళ్ళక తప్పదు. నాకు తెలుసు వాడు బెంగపడతాడు. ఎంత హాయిగా ఆనందంగా ఉండేవాళ్ళం మనం. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ హరికృష్ణ? మనందరి జీవితాల్లోకి శనిలా దాపురించాడు. లేకపోతే ఏనాడైనా నువ్విలా ప్రవర్తించావా? అక్క, ఆఖరిసారిగా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. మేం మా మనసుల్లో బాధ నీకు తెలియటానికే ఈ ఇల్లు విడిచి వెళ్తున్నాం. మేం నిజంగా నీకు కావాలని అనుకుంటే నువ్వు మా కొరకు రా. జరిగిందంతా మర్చిపోదాం. ఎప్పటిలా ఒకే గూటి పక్షుల్లా హాయిగా ఆనందంగా ఉందాం. హరికృష్ణ వ్యామోహంలో నుంచి బయటపడక దయ్యుంచి నువ్వు బయటపడి మమ్మల్ని ఈ బాధలో నుంచి బయటకు లాగు. అమ్మ మనసేమిటో నీకు తెలుసు. ఈ వయసులో ఆవిడకి నువ్వు దుఃఖం కలిగించడం న్యాయం కాదు.
చివరి మాటగా చెప్తున్నాను. నీకు హరికృష్ణ కావాలో మేం కావాలో నువ్వే నిర్ణయించుకో. హరికృష్ణని వదిలేయగల ధైర్యం, మనోబలం నీకుంటేనే మా కోసం రా. లేకపోతే మా ముఖాలు చూడవద్దు. ఇక మా పేరు కూడా ఎత్తవద్దు. ఇదే ఆఖరి ఉత్తరం, కడపటి నమస్కారం. నువ్వు మమ్మల్ని వదలవు అనే గంపెడంత ఆశతో వెళ్తున్నాను. అక్క, ఒక్కసారి మన చిన్నతనం గుర్తు చేసుకో. అమ్మమ్మ మన కోసం పడిన బాధలు గుర్తు తెచ్చుకో. అప్పుడు మనకెవరున్నారు? ఈ హరికృష్ణ అప్పుడెక్కడున్నాడు? మన దరిద్రంలో, మన బాధల్లో మనం ఒంటరిగా జీవితంలో యుద్ధం చేశాం. ఇప్పుడు పేరు ప్రతిష్టలు వచ్చాయిగా. నీకు ఒక హరికృష్ణే కాదు, 1000 మంది రామకృష్ణలు వస్తారు. నీ కనుసన్నల్లో నిలబడాలని తహతహలాడతారు. ఈ విషయం నువ్వు అర్థం చేసుకోలేకపోతే అది మా దురదృష్టమే కాదు, నీ దురదృష్టం కూడా. నీలాంటి డబ్బు, పరువు, అందం గల అమ్మాయికి హరికృష్ణ లాంటి హంతకుడిని చేసుకోవాల్సిన అవసరం ఏమిటో ఒక్కసారి ఆలోచించుకో. అంతేకాదు, నీ కష్టంలో, బాధలో తోడుగా నిలిచిన మమ్మల్ని నువ్వు ఇప్పుడు ఇంత క్షోభ పెట్టడం కూడా న్యాయం కాదు. నువ్వు వ్యక్తిత్వం గలదానివి, ముఖ్యంగా తెలివిగలదానివి. నువ్వే ఆలోచించుకో. మేం లేని నాడు నీ జీవితం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది. ఇది శపించడం కాదు, జరగబోయే యథార్థం ఏమిటో నీకు తెలియచెప్పడం. నేను వెళ్తున్నాను. అమ్మ కూడా నా వెంటే వస్తోంది. వెళ్ళేటప్పుడు దేవుణ్ణి ఏమని ప్రార్థిస్తున్నానో తెలుసా? భగవంతుడా, అక్కకి త్వరగా ఒంటి మీదకి తెలివి వచ్చేలా చెయ్యి. హరికృష్ణ పన్నిన ఈ మాయాజాలం నుంచి దానిని రక్షించు అని. ఈ క్షణం నుంచి నువ్వు గుర్తుకు వచ్చినప్పుడల్లా అదే విధంగా ప్రార్థిస్తాను. చూసావా, బాబు నీ మంచం మీద ఎక్కి రానుపో అంటున్నాడు. వాడికి పేరుకు నేను తల్లినే గాని అసలు తల్లివి నువ్వే కదా. వెళ్ళొస్తాను. నీ చెల్లెలు మాధవి. ఉత్తరం చదవటం పూర్తి అయ్యేసరికి మేనక ముఖం నిండా చిరుచెమటలు అలుముకున్నాయి. ఉత్తరం పట్టుకున్న వేళ్ల కొనలు కంపించసాగినాయి. ఏమిటి, వీళ్ళంతా తనని వదిలి వెళ్ళిపోయారా? హరికృష్ణ ప్రసక్తి ఎత్తకుండా ఉంటే మళ్ళీ వస్తారా? దిగ్భ్రాంతి చెందినట్టున్న ఆమె ఆంతర్యం విశాలమైన ఆ కనుదోయిలో స్పష్టంగా కనిపిస్తోంది. మేనక ఆ ఉత్తరం పట్టుకొని కుర్చీలో కూలబడింది. ఆ ఉత్తరం తన జీవితానికి వాళ్ళు చెప్పిన తీర్పులా ఉంది. ఆ తీర్పు శిరసా వహించి వాళ్ళకి విధేయురాలిగా జీవితాంతం మిగిలిపోవటమా, లేక ఎదురు తిరిగి తనది అనుకున్నది ఒక మార్గం వెంట మౌనంగా నడిచి వెళ్ళిపోవటమా? హరికృష్ణ హంతకుడు, హంతకుడు, అదే మాట. అతను జైల్లో ఉన్నాడు. కోర్టు ఇంకా అతను హంతకుడు అని తీర్పు చెప్పలేదు, శిక్ష విధించలేదు. అయినా సరే లోకమంతా తీర్పు చెప్పేసింది. అతను హంతకుడేనని తీర్మానించింది. హంతకుడు అని అతని జీవితం మీద ముద్ర వేసేసింది. ఇది ఎంత అన్యాయం! కొన్ని పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు మనిషి సాలిగూడులో ఈగలా చిక్కుకుపోతాడు. అతను బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ గిలగిలలాడుతుంటే ఈ లోకం సానుభూతి చూపించదు. ఆ ఈగ అందులో చిక్కి చచ్చిపోతే ఆనందిస్తుంది. అదొక భయంకరమైన మనస్తత్వం. కళ నైట్ గౌన్ తెచ్చి అందించింది. అమ్మా, పిలవబోయిన కళ వైపు విసురుగా చూసింది. నన్ను మాట్లాడించకో, ఇక్కడి నుంచి వెళ్ళు, కసిరినట్టుగా అంది. కళ నిశ్శబ్దంగా నైట్ గౌన్ అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. ఇంతలో గదిలోకి గోవిందమ్మ వచ్చింది. భోజనం వడ్డించానమ్మా. ఆ కంఠం అతి అనుకువగా ఉంటుంది. ఒక్క గోవిందమ్మే కాదు, ఆ ఇంట్లో అతి చిన్న వయసు గల కళ దగ్గర నుంచి అతి పెద్ద వయసు గల సెక్రటరీ నాగలింగం వరకు అలా నమ్రతగా మాట్లాడతారు. మేనక ఎంతో జాగ్రత్తగా నేర్పిన క్రమశిక్షణ అది. నాకు ఆకలి లేదు అంది మేనక. ప్రొద్దుట కూడా మీరు ఏం తినలేదు. తినకపోతే నేనేం చచ్చిపోను, మేనక అరిచింది. నీ బలవంతంతో నన్ను చంపకు. నాకు ఆకలిస్తే నేనే తింటాను. నన్ను మాట్లాడించకండి. నా తల నొప్పితో పగిలిపోతుంది. దయించి నా దగ్గరికి ఎవరూ రాకండి. పోండి, అంతా పోండి, అందరూ వెళ్ళిపోండి. మేనక అరుపులకి హడలిపోయిన గోవిందమ్మ పరిగెత్తినట్లుగా ఆ గదిలో నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూసింది. బాప్రే! మేనక కళ్ళల్లో ఆగ్రహం నిలువెత్తు జ్వాలలా భగ్గుమంటోంది. గోవిందమ్మ గబాలన గది తలుపులు దగ్గరగా మూసి వెళ్ళిపోయింది. మేనక ఆమె వెనకే వెళ్ళి దడాలన తలుపులు మూసి వచ్చింది. ఉసూరుమన్నట్లుగా తల పట్టుకుని కుర్చీలో కూలబడింది. ఎదురుగా టేబుల్ మీద మాధవి రాసిన ఉత్తరం కనిపించింది. మేనక ఆగ్రహం పట్టలేనట్టుగా పిడికిలి బిగించి ఆ ఉత్తరం మీద బలంగా గుద్దింది. బహుశా మాధవి ఎదురుగా ఉంటే ఆ దెబ్బ మాధవి ముఖానికి తగిలి ఉండేదేమో. మేనక కుర్చీలో నుండి లేచింది. వెళ్ళిపోయారా? తనని వదిలేసి వెళ్ళిపోయారా? తను అంత ఘోరమైన అపరాధం ఏం చేసిందని? ఒక మనిషితో చనువుగా ఉండటం తప్ప?
హరికృష్ణతో తన ప్రవర్తనకి వాళ్ళు అంత కుశంకలు ఎందుకు వెతకాలి? తనేమైనా చిన్నపిల్ల? తన భవిష్యత్తు గురించి తనకు తెలియదా? మేనక లేచి పిడికిళ్ళు బిగించి ఆ గదిలో అటూ ఇటూ తిరగసాగింది. వాళ్ళు వెళ్ళిపోయారా? అమ్మి కూడా వెళ్ళిపోయిందంటే అది అమ్మికి స్వతహాగా వచ్చిన ఉద్దేశం కాదు. వాళ్ళు ఎక్కించిన ఆలోచన. అమ్మికి అసలే భయం. ఆవిడ జీవితం అంతా తను ఏమైపోతుందని ఆందోళనే. డబ్బు లేని నాడు భయమే, డబ్బు ఉన్ననాడు భయమే. తనని వాళ్ళంతా వదిలేస్తారా? ఏమనుకుంటున్నారు? వాళ్ళు లేకపోతే తను చచ్చిపోతుందని అనుకుంటున్నారా? మేనక తల విదిలించింది. నేనేం తప్పు చేశానని వెళ్ళి వారి ముందు చేతులు కట్టుకొని నిలబడను? నేనేం తప్పు చేయలేదు. హరికృష్ణ సంగతి ఎత్తవద్దని, అది తన స్వవిషయమని 100 సార్లు కాదు 1,00,000 సార్లు చెప్పింది. అయినా వినరు. వాళ్ళకి ఆ సంగతే కావాలి. పట్టుదలగా మళ్ళీ మళ్ళీ ఆ మాటే ఎత్తుతారు. మేనక కోపం నిగ్రహించుకుంది. బట్టలు మార్చుకుని నైట్ గౌన్ వేసుకుంది. భుజాల మీద లూజుగా వదిలేసిన జుట్టుని రిబ్బన్తో కట్టింది. తను ఆ ఉత్తరం చదివి అసలు ఎందుకింత ఆవేశపడాలి? తనని వదిలేసిపోయిన వాళ్ల సంగతి తనకెందుకట? మేనక గదిలో పచార్లు చేయసాగింది. అక్కడి నుండి తల్లి గదిలోకి వచ్చింది. అక్కడ కుట్టు మిషన్ ఉంది. అల్లిక దారాలు ఉన్నాయి. మేనక ఆ కుట్టు మిషన్ మీద చెయ్యి వేసింది. చెయ్యి వేసి నిమిరింది. అమ్మి ఒక గంగిగోవు. సొంత ఆలోచన ఏదీ లేదు. మాధవి, సురేష్ ఏదో ఎక్కించి ఉంటారు. మేనక నిట్టూర్చింది. ఈ లోకమంతా తనకెదురు తిరిగినా పర్వాలేదు. అమ్మి తన దగ్గర ఉంటే చాలు. మేనకకి హఠాత్తుగా కళ్ళ నిండా నీళ్లు తిరిగినాయి. ఈరోజు ఎంత ఆనందంగా వచ్చింది తను. అమ్మి ఏ ఫంక్షన్కి రాదు. అసలు ఇంట్లోంచి బయటికే రాదు. ఏ రాత్రి వేళనో తను బలవంతంగా కారులో షికారు తీసుకువెళ్ళేది. ఆవిడ లోకమంతా ఈ చిన్న గదిలోనే. ఆ కుట్టు మిషను, ఆ రంగు దారాలు, ఆ అల్లిక బుట్టలు అవే ఆవిడకి స్నేహితులు. అలాగని ఆవిడ ముఖంలో ఒక్కనాడు కూడా రవంతైన అసంతృప్తి తను ఏనాడూ చూడలేదు. ఆ ముఖంలో అమాయకమైన చిరునవ్వు, పవిత్రత. మేనక ఎన్నోసార్లు తల్లి మెడ చుట్టూ చేతులు పెనవేసి, అమ్మీ, నీలాంటి గంగిగోవుకి నాలాంటి రాక్షసి ఎలా పుట్టింది? నేనసలు నీ కూతుర్నేనా అనేది. ఆవిడ తల నిమిరేసి బుగ్గ మీద ఒకటి వేసి నవ్వేది. పిచ్చి, నువ్వు పులిబిడ్డవి అంటూ నవ్వేది. పులిబిడ్డనా పిల్లిబిడ్డనా రెట్టించేది. నోరు మూసుకో ఆవిడ కసిరేది. మేనక అక్కడి నుంచి మాధవి గదిలోకి వచ్చింది. ఆ గదంతా కలయ చూసింది. గులాబీ రంగు గోడలు, పాలనురుగలాంటి దుప్పటి పరిచిన పెద్ద మంచం, అందమైన టేబుల్ లైట్. మాధవి పెళ్ళైనప్పుడు ఈ గదిని తనే స్వయంగా అలంకరించడం గుర్తుకు వచ్చింది. మేనక ఆ మంచం అంచున కూర్చుంది. మాధవి ఎంత పరుషంగా ఆ ఉత్తరం రాసింది. అది రాసేటప్పుడు ప్రేమమయ్యి అయిన అక్కకి రాస్తున్నాను అనే ఆలోచనే రాలేదా? నీ జీవితం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది. ఉత్తరంలో మాటలు గుర్తుకు వచ్చాయి. అబ్బా! మేనక కళ్ళు మూసుకుంది. ఆ మాటలు బాకుల్లా గుచ్చుకున్నాయి. మాధవి అనాల్సిన మాటేనా అది? మాధవి కాలేజీకి వెళితే తను వెళ్ళినట్టుగా సంబరపడింది. మాధవి సురేష్తో ప్రేమలో పడితే అది పెళ్లిగా స్థిరపడేటట్లు తను సాయం చేసింది. పెళ్లికి సురేష్ తల్లిదండ్రులు ఎన్ని ఆంక్షలు పెట్టారో అన్నింటినీ ఒప్పుకుంది. మాధవి సంసారం చేస్తూ ఆనందంగా ఉంటే తను ఆ ఆనందం పొందుతున్నట్లే సంబరపడింది. మాధవికి బిడ్డ పుడితే ఆ బిడ్డ తన బిడ్డగానే భావించి 7 మల్లెపూల ఎత్తుగా గారాబంగా పెంచింది. ఇంటిలో నౌకర్లందరికీ తనంటే హడలే. బాబుని కంటికి రెప్పలా చూస్తారు. తన ఇంటికి రాగానే చేతులు చాస్తూ ఎత్తుకోమని ఎదురు వచ్చేవాడంటే తనకి ఎంత ప్రేమ! వాడిని ఎత్తుకుని గుండెలకి హత్తుకుని ముద్దు పెట్టుకోవడంలో బహుశా ఏ కన్న తల్లి అంత ఆనంద పరవశం చెందదేమో. మాధవికి తన ఈ గుండెల్లో పొంగిపొర్లే ప్రేమ తెలియదా? ఇప్పటికే అమ్మమ్మ మామయ్యల తరపున అయిపోయిందని తను బాధపడుతుంటే మాధవి, అమ్మీ కూడా తనని వదిలేసి ఒంటరిదాన్ని చేశారు. హరికృష్ణని ప్రేమించినందుకు, అతని జీవితంలో కావాలని కోరుకుంటున్నందుకు వాళ్ళు తనని నిర్దయగా శిక్షిస్తున్నారే తప్ప తన మనసుని గురించి రవంత కూడా ఆలోచించడం లేదు. హరికృష్ణ అంటే వాళ్ళకి గిట్టదు, సహజమే. ఎందుకంటే అతను వారితో పాటు సమంగానా? కాదు, అంతకంటే ఎక్కువగానే తన మనసులో స్థానం సంపాదించుకున్నాడు. తనని వారి నుంచి దూరం చేస్తాడేమోనని వారి భయం. ఇంతలో గది తలుపుల మీద ఠక్ ఠక్ మని వినిపించింది. మేనక మాధవి గదిలో నుంచి వచ్చి తన గది గుమ్మం దగ్గరికి వెళ్ళి తలుపు తెరవబోయేసరికే ఆ తలుపు విరిగిపోతుందేమోనన్నంతగా దడదడలాడిపోయింది. మేనక గబాల్న తలుపు తెరిచింది. ఎదురుగా డాక్టర్ షణ్ముఖం నిలబడి ఉన్నాడు.
ఆయన ప్రక్కన మేనక పిఏ నాగలింగం ఉన్నాడు. వారిద్దరి వెనక కళ, గోవిందమ్మ, మాలి, గూర్ఖా, డ్రైవర్, వాసు అందరూ మోగినట్లుగా నిలబడి ఉన్నారు. షణ్ముఖం ముఖం నిండా చెమటలు పట్టి ఉన్నాయి. మేనక ఆదుర్ద నిండిన వారి అందరి ముఖాలు కలియ చూసింది. ఏమైంది? ఏమైంది? డాక్టర్ గారు ఎందుకు వచ్చారు? అంది. ఎందుకంటే నాగలింగం తడబడ్డాడు. షణ్ముఖం చెప్పాడు. ఇదేమిటి? నాకిలా ఫోన్ చేశారేమిటి? మీ ఇంట్లో అందరూ నిన్ను వదిలేసి వెళ్ళిపోయారని, నువ్వు గదిలో తలుపులు బిగించుకొని కూర్చొని తలుపులు తీయడం లేదని. మా వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారని ఎవరు చెప్పారు? మేనక ఆరాగా అందరి ముఖాలు చూసింది. గోవిందమ్మ ముఖం దించుకుంది. కళ ఎటో చూస్తోంది. మాలి పైకప్పు కేసి చూస్తున్నాడు. నాగలింగం తడబాటుగా ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. మా వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారా? ఆ మాట నిజమే. కానీ వీళ్ళందరికీ ఎలా తెలిసింది? ఓహో, వీళ్ళు ఇంట్లో ఉండే మనుషులేగా. ఏ మహారాజైనా తన విషయాలు లోకానికంతటికీ తెలియకుండా జాగ్రత్త పడగలడు, కానీ ఇంట్లో నౌకర్లకి ఎరుక లేకుండా చేయలేడు కదా. మేనక చూపులకి అందరూ మెల్లగా అక్కడి నుంచి తప్పుకోసాగారు. నేను కులాసగానే ఉన్నాను డాక్టర్, మీరు వెళ్ళిరండి, గుడ్ నైట్ అంది. ఆ స్వరం ఎంతో నిబ్బరంగా అతి సహజంగా ఉంది. గుడ్ నైట్ మిన్నో, నన్ను నీ నౌకర్లు హడలగొట్టేశారు కదూ. వస్తాను. ఆయన వెళ్తుంటే నాగలింగం పంపి రావడానికి వెంట వెళ్ళాడు. మేనక గోవిందమ్మని పిలిచింది. మీరంతా అన్నాలు తిన్నారా? ఆవిడ లేదన్నట్లు చూసింది. ఇంతసేపు ఎందుకు తినలేదు? వెంటనే వెళ్ళి తినండి కసిరింది. అందరూ నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మేనక తన గదిలోకి తిరిగి వచ్చింది. ఈసారి తలుపులు వేయలేదు. వారు చేసిన అలజడికి ఆ క్షణంలో విసుగు కలిగినా ఇప్పుడు ఎంతో సంతోషంగా అనిపిస్తోంది. తన మనసుకి కష్టం కలిగిందని వాళ్ళు గ్రహించారు. ఆవిడ సంగతి మనకెందుకులే అని వాళ్ళ మానాన్న వాళ్ళు ఉండిపోలేదు. తను ఏ అఘాయిత్యం చేస్తుందోనని డాక్టర్ గారిని పిలిపించారు. మేనకకి ఆ క్షణంలో వాళ్ళంటే ఎనలేని కృతజ్ఞత కలిగింది. డబ్బు మనిషికి సంపాదించి పెట్టే విషయాల్లో ఈ విశ్వాసం ఒకటి అనిపించింది. మేనక చాలాసేపు అక్కడే కూర్చుంది. గడియారం 2 గంటలు కొట్టింది. మెల్లగా లేచి యువతలకి వచ్చింది. లైట్లు తీసి ఉన్నాయి. ఒక్క హాల్లో లైటు మాత్రం వెలుగుతోంది. ఇల్లంతా అతి నిశ్శబ్దంగా ఉంది. మేనకకి భయం వేసింది. రైలింగ్ మీద చెయ్యి వేసి ఒక్కొక్క మెట్టే దిగి రాసాగింది. మేనకకి చిన్నప్పటి నుంచి రాత్రి అన్నా నిశ్శబ్దం అన్నా భయమే. ఒంటరిగా అస్సలు ఉండలేదు. మాధవి, అమ్మి నన్నెందుకు వదిలి వెళ్లారు? మేనకకి ఇప్పుడు కోపంగా అనిపించటం లేదు. మనసు శూన్యంగా ఉంది. హాలు మధ్యగా వచ్చి ఆగింది. అక్కడంతా అత్యంత ఖరీదైన అలంకరణ సామాగ్రి ఉన్నాయి. మేనకకి ఆ హాలు చాలా పెద్దగా ఉన్నట్లుగా అనిపించింది. టేబుల్ మీద మెమొంటో ఉంది. ఈ హడావిడిలో అందరూ దాని సంగతి మర్చిపోయినట్టున్నారు. దాని ప్రక్కన గులాబీ పూలదండ కూడా అలాగే ఉంది. మేనక ఆ మెమొంటోని చేతితో తడిమింది. ఎంత బాగా అయింది ఫంక్షన్. మేనక చెవుల్లో వర్షపు జల్లుగా చప్పట్లు మారుమ్రోగసాగినాయి. ఫ్లాష్ బల్బులు వెలుగుతున్న మెరుపులు ఎన్నెన్నో ముఖం మీద పడినాయి. మేనక అక్కడున్న మెత్తటి సోఫాలో కూర్చుంది. కాళ్ళు పైకి పెట్టి ముడుచుకుపోయిన పిల్లి కోనలా కూర్చుంది. ఇందులో ఏది నిజం? బయట వెలుగుమయం అయిన ఆ జీవితమా, లేక ఇంట్లో చీకటిలాంటి ఒంటరితనమా? స్టేజ్ మీద తను మొమెంటో అందుకుంటుంటే ఎన్ని వందల కళ్ళో తనని ఆసక్తిగా గమనిస్తున్నాయని తనకి తెలుసు. తన అదృష్టానికి, ఐశ్వర్యానికి అవి అబ్బురపడుతున్నాయి, ఈర్ష్యపడుతున్నాయి కూడా. కానీ ఎవరికి తెలుసు తన జీవితం బయట వెలుగు, లోపల చీకటి అని? మేనక వెనక్కి తల ఆనించింది. ఛీ, మళ్ళీ అదే ఆలోచన, మళ్ళీ అదే ఉత్తరం. ఆ ఉత్తరంలో మాటలు 1000 బాకుల్లా తనని ఎడాపెడా వచ్చి గుచ్చుకుంటున్నాయి. ఆ బాధ భరించలేకపోతోంది. వాళ్ళంతా సుఖంగా ఉన్నారు. సుఖంగా ఉండడానికి తను ఎంతో శ్రమపడింది. అయినా వాళ్ళకి కించిత్తు కూడా గౌరవం లేకపోయింది. మేనక మనసు నిండా శూన్యం, అపరిచితమైన శూన్యం. ఈ శూన్యంలో ఏది దరి దాపు తెలియటం లేదు. ఈ ఒంటరితనం భరించలేకుండా ఉంది. ఈ సమయంలో చేయూతగా నిలవాల్సిన హరికృష్ణ జైల్లో కటకటాల వెనుక చెయ్యని తప్పుకి నింద పొంది శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు. అతని జీవితం ఒక సుడిగుండంలో చిక్కుకుంటే తన జీవితం మరో సుడిగుండంలో ఇరుక్కుపోయింది. నిజానికి తన వయసెంత? ఇంకా 26 సంవత్సరాలు నిండలేదు. అయినా ఎన్నెన్ని అనుభవాలు!
మామూలుగా అయితే ఆడపిల్లలు ఈ వయసుకి పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టి ఇల్లు పిల్లలు భర్త అంటూ ఒక లోకం ఏర్పరచుకుంటారు. అదేం కర్మమో చిన్నప్పటి నుంచి తన జీవితం ఆడపిల్లగా కంటే మగపిల్లవాడి జాతకంగానే జరుగుతూ వచ్చింది. తనకి ఊహ తెలిసినప్పటి నుంచి ఇంటి కోసం, అమ్మ కోసం, మాధవి కోసం, అమ్మమ్మ కోసం బయట లోకంతో పోరాడుతూనే వచ్చింది. మేనక నిట్టూర్చింది. ఆనాడు డబ్బు లేక జీవితంతో యుద్ధం, ఈనాడు డబ్బు అధికమై పోరాటం. ఇప్పుడే కాదు, చిన్నప్పుడు 10 సంవత్సరాల వయసుకే ఎంతో ఆరిందాలా ప్రవర్తించేది తను. ఇంటి పరిస్థితులు అలా తయారు చేసినాయి. దరిద్రంలో పుట్టడం, తెలివితేటలుండడం ఈ రెండూ తన జీవితానికి వరాలుగా కనిపిస్తూనే శాపాలైనాయి. చిన్నప్పుడు ఎలా ఉండేది తను? మేనక మనసు గత స్మృతులలోకి చొచ్చుకుపోయింది. మేనక స్వస్థలం ఏ ఊరో, ఎక్కడి నుంచి ఎప్పుడు వచ్చి ఈ హైదరాబాద్లో స్థిరపడ్డారో తెలియదు. మేనక అమ్మమ్మ మంగమ్మ మాత్రం అప్పుడప్పుడు మేనకని దగ్గర కూర్చోపెట్టుకుని, మనది భావనాపురం, అక్కడ జమీందారు గారి దగ్గర మీ తాతయ్య పెద్ద ఉద్యోగం చేసేవారు అంటూ చెబుతూ ఉండేది. తాతయ్య పోయిన తర్వాత కూతురు శ్రీరంజనిని తీసుకుని ఈ ఊరు వచ్చిందట. వచ్చినప్పుడు ఒంటి నిండా నగలు, చేతి నిండా డబ్బు, ఇంటి నిండా ఎంతో ఖరీదైన సామాన్లు ఉండేవట. మేనకకి ఆవిడ చెప్పే మాటలు ఎంతో కుతూహలంగా ఉండేవి. ఆ ఇంట్లో గుమ్మానికెదురుగా గోడకి వయసులో ఉన్న ఒక యువతి ఫోటో ఉంది. ఆమెకి ఒంటి నిండా నగలే, మెడలో కంటి కాసుల పేరు, చంద్రహారం, రత్నాలు పొదిగిన అడ్డిగే, ముక్కుకు పుడక, చెవులకి పెద్ద పెద్ద దుద్దులు, చేతులకు జరిపితే మోచేతి వరకు వస్తాయేమోనన్న గాజులు, వేళ్లకి ఉంగరాలు ఉన్నాయి. కాళ్ళకి పట్టీలు, కడియాలు ఉన్నాయి. జరీ అంచు పట్టు చీర కట్టుకుంది. చేతుల నిండా రాళ్లగాజులు బాగా కనిపించేలా కుర్చీ చేతులకి ఆనించి, కాలికి పెట్టుకున్న పట్టీలు కడియాలు కనిపించేటట్టు చీర కుచ్చెళ్ళు పైకి కాస్త లాక్కుని ఠీవిగా కూర్చుంది. జడలో తట్టెడు పువ్వులు, ముఖాన పెద్ద బొట్టు, నిండైన బుగ్గలు ఉన్న ఆవిడని చూసిన ఎవరూ ఆ యువతి మంగమ్మ అంటే చచ్చినా నమ్మేవారు కాదు. ఆ ముక్కు కళ్ళు చూసి గుర్తుపట్టాలి తప్ప. ఈ మంగమ్మకి దవడలు పీక్కుపోయినాయి. కనుబొమలు బలం లేనట్టు జారినాయి. నల్లటి జుట్టు జొన్న పీచులా పండిపోయింది. అది సరిగ్గా వేలుముడికి కూడా రాదు. మనిషి పల్చటి శరీరం అవటం వల్ల పొట్ట డొక్కలకి అంటుకుపోయి ఉంటుంది. ఫోటోలో బొమ్మ నోరు విప్పదు కాబట్టి చాలా అందంగా ఉంది. ఈ మంగమ్మ నోరు క్షణం ఊరుకోదు. ఉదయం లేచినప్పటి నుంచి దేనికో దానికి సనుగుతూనో ఎవరినో ఒకరిని తిడుతూనో ఉంటుంది. ఆ శరీరంలో బలం లేదు కానీ ఆ నోటికి దాటి మాత్రం రవంత కూడా పోలేదు. మేనకకి 8 సంవత్సరాలప్పటి నుంచి కాస్త కాస్త ఊహ తెలియటం వల్ల కొన్ని సంఘటనలు బాగా గుర్తున్నాయి. మంగమ్మ ఎంత అరుస్తూ ఉండేదో ఆవిడ కూతురు శ్రీరంజని అంత మౌనంగా ఉండేది. ఆవిడ ఎప్పుడూ వంట చేస్తూనో వీణ వాయిస్తూనో ఉండేది. అమ్మమ్మ ముఖం ఎంత చిటపటలాడిస్తూ ఉండేదో అమ్మ ముఖం చిరునవ్వుతో ప్రసన్నంగా ఉండేది. మంగమ్మ మేనకతో శ్రీరంజనిని చూపిస్తూ, ఈ మీ అమ్మ ఒట్టి మొద్దే తల్లి, దాని లోకం దానిదే, బయట పిడుగులు పడినా భూకంపం వచ్చినా పట్టించుకోదు అనేది. మేనకకి తల్లి అంటే ఎంతో ఇష్టం. అమ్మమ్మ ఇలా అంటుంటే చాలా కోపం వచ్చేది. పెద్దయిన తర్వాత కానీ అమ్మమ్మ అమ్మని ఆ మాటలు ప్రేమతో అంటున్నవే గాని విసుగుతో కాదని అర్థం కాలేదు. మేనక దృష్టిలో తల్లి అంటే దేవత. ఆమె అప్పటికి ఎన్నో వేల మంది ఆడవారిని చూసింది. కానీ తల్లి అంత సౌందర్యవతి ఎవ్వరూ కనిపించలేదు. సాయంత్రం వేళ తల్లి వీణ వాయిస్తుంటే దగ్గర కూర్చుని వినటం మేనకకి ఎంతో ఇష్టంగా ఉండేది. కానీ మంగమ్మ మేనకని కూర్చొనిచ్చేది కాదు. ఆ ఇంటిలో కుళాయి ఉండేది కాదు. బయట నుంచి నీళ్లు తెచ్చుకోవాలి. అక్కడ చేరిన ఆడవాళ్ళంతా ఊరికే పోట్లాడుకునేవారు, తిట్టుకునేవారు, జుట్టు జుట్టు పట్టుకునేవారు. వాళ్ళందరిలోనూ పోట్లాట విషయంలో మంగమ్మది పైచెయ్యి. ఆవిడ నోరు విప్పిందంటే ఇంకోరి మాట వినిపించదు. చేయి విసిరిందంటే ఎదుటివాళ్ళు ఆమెడ దూరాన వెళ్ళి పడాల్సిందే. మంగమ్మ బిందె పుచ్చుకుని నీళ్లకెడుతూ మేనకని కూడా సాయం రమ్మని పిలిచేది. ఇద్దరూ కలిసి నీళ్లు తెచ్చి ఇంటిలో తొట్టెల నిండా గిన్నెల నిండా నీళ్లు నింపేవారు. మేనక బిందె పట్టుకొని బయటకు వెళ్ళినప్పుడు పంపు దగ్గర ఆడవాళ్ల పోట్లాటలు తిట్లు వింటూ ఇంటిలోకి అడుగు పెట్టగానే తల్లి వీణా వాద్యం విని తన్మయత్వం చెందుతూ నీళ్లు మోసేది. మాధవి మేనక కంటే సంవత్సరంన్నర చిన్నది అయినా అసలు పని చేసేది కాదు. ఎప్పుడూ తల్లి దగ్గరే ఉండేది. దానిదంతా నాజూకు వ్యవహారం.
అది నాజూకుగా ఉండడం వల్ల తల్లి ఏ పని చేయనిచ్చేది కాదు. పైపెచ్చు వీణ నేర్పేది. కాస్త సమయం దొరికితే చాలు వీణ పుచ్చుకుని టింగు టింగు మనిపిస్తూ కూర్చుండేది. మేనకకి చెప్పలేనంత అసూయ కలిగేది. తల్లి తనకి కూడా సంగీతం నేర్పాలని చూసింది, కానీ గొంతు బాగాలేదు. అపశృతులు పలికేవి. తల్లి మాటిమాటికి తప్పు పాడుతున్నావు అంటుండడంతో, తల్లి చెప్పిన స్థాయితో తన గొంతు పలకకపోవడంతో మేనకకి సంగీతం మీద ఇష్టం పోయింది. మాధవి గొంతు బాగుండేది. శ్రీరంజని చిన్న కూతురంటే పిసరంత ఇష్టం ఎక్కువ చూపించేది. నా గొంతు బాగుండకపోవడం నా దురదృష్టం అనుకునేది మేనక. మంగమ్మ మాధవికి ఏదైనా పని పురమాయిస్తే శ్రీరంజని వెంటనే, అబ్బా అమ్మా, మాధవిని వీణ వాయించుకొని ఆ పని నేను చేస్తానులే అనేది. బాగుందమ్మా వరస, వీణ పుచ్చుకొని కూర్చుంటే జీవితాలు తెల్లారుతాయా? నీకంటే నేను రాక్షసిలాంటి తల్లిని ఉన్నాను కాబట్టి సరిపోయింది. దానికెలా కుదురుతుంది? పిల్లలకి చిన్నప్పటి నుంచి పని పాటలు అలవాటు చేయకపోతే పెద్దయిన తర్వాత కూడా మనమే చాకరీ చేయాల్సి వస్తుంది. అవసరమైనప్పుడు మన పనులు మనం చేసుకోకపోతే ఎలా? నేను మాత్రం ఏనాడైనా ఇలాంటి దిక్కుమాలిన పనులు చేసి చచ్చానా? ఈనాటికి నా కర్మ ఇలా కాలింది గాని అంటూ మంగమ్మ చిరాకు పడేది. మంగమ్మ పని చేయకుండా తల్లి దగ్గర దూరే మాధవి కంటే ఎప్పుడూ తన వెంట ఉండి మగపిల్లాడిలా ఆసరాగా చేతికి అందివస్తూ అన్ని పనులు చక్కబెట్టే మేనక అంటేనే చాలా అభిమానంగా ఉండేది. మేనక ఎన్ని బిందెలైనా నీళ్లు తెచ్చిపోస్తుంది. బజారు వెళ్ళి వెచ్చాలు తెస్తుంది. చివరికి అవసరమైతే పొయ్యిలోకి కట్టిపేళ్లు కూడా గొడ్డలితో కొట్టి ఇస్తుంది. నా బంగారు తల్లే, రేపు నీకు పెళ్ళైతే నేను నీ దగ్గరే ఉంటాను. ఆ మాధవి ముఖం కూడా చూడను. నా చంద్రహారం నీకే ఇస్తాను అనేది. ఆవిడకి అన్ని నగలు పోగా చంద్రహారం ఒక్కటి మిగిలింది. ఎంత దరిద్రమైనా భరించింది, కానీ ఆ చంద్రహారం మాత్రం వదులుకోలేదు. ఆవిడ దాన్ని ఎప్పుడూ పెట్టుకోదు. తన దగ్గర ఈ నగ ఉందని తెలిస్తే అప్పులాళ్ళు పీకుతారని భయం. మేనకకి అది వేసుకోవాలని ఎంతో మనసు, కానీ మంగమ్మ వేసుకోనిచ్చేది కాదు. మేనకకి చంద్రహారం చూపించి పెట్టెలో దాచేస్తూ, అమ్మో, అది ఉందని తెలిస్తే ఇంకేమైనా ఉందా? అప్పులాళ్లంతా మన ప్రాణాలు పీకేస్తారు అంటూ మేనక చెవిలో రహస్యంగా చెప్పేది. మేనకకి భయం వేసేది. పెళ్ళైన తర్వాత తనకి చెందాల్సిన ఈ చంద్రహారం అప్పులాళ్ళకి ఇవ్వటమే, దాచేయమని చెప్పేది. మాధవి మీద బాగా కోపం వచ్చినప్పుడు ఎప్పుడైనా రాత్రివేళ మంగమ్మ ఆ చంద్రహారం తీసి మేనక మెడలో వేసి, నాతో మంచిగా ఉంటే ఎంత లాభమో చూడు అన్నట్టు చూసేది. మళ్ళీ ఉదయం అవ్వగానే తీసి దాచేసేది. మేనక ఆ చంద్రహారం వేసుకుంటే సరిగ్గా నిద్రపోయేది కాదు. మాటి మాటికి తడిమి తడిమి చూసుకునేది. ఒక రాత్రివేళ లేచి లాంతరు ఒత్తి ఎక్కించి ఎత్తి పట్టుకొని తన మెడలో మెరుస్తున్న చంద్రహారాన్ని గోడకి ఉన్న అద్దంలో కన్నార్పకుండా తేరిపారా చూసుకునేది. చంద్రహారంతో మెరిసిపోతున్న తన మెడని చూస్తుంటే దాని మూలంగా తన అందం పదింతలు పెరిగినట్టుగా అనిపించేది. తనొక రాజకుమార్తెలా టీవీగా నిలబడేది. మేనక మెడలో చంద్రహారం చూసిన మాధవి తనకి అది కావాలని అంటూ పేచి పెట్టి ఏడుపు మొదలుపెట్టేది. కానీ మంగమ్మ ఇచ్చేది కాదు. బడవా, నువ్వు పని చెబితే చెయ్యవు, కానీ నగలు కావాలా? నేనేమివ్వను. అది మేనకదే. పెళ్ళైన తర్వాత నేను వెళ్ళి దానింట్లోనే ఉంటాను. నీ దగ్గరికి చచ్చినా రాను అనేది. ఆ క్షణంలో ఆ మాటలు వింటుంటే మేనకకి సంతోషంతో మనసు పొంగిపోయేది. తనకి ఇంత విలువైన వస్తువు ఇస్తానన్న మంగమ్మకి కృతజ్ఞతతో ఎంత పని అయినా చేసి పెట్టాలి అనిపించేది. ఆ ఉత్సాహంతో వంటలో కూడా సాయం చేసేది. నీకెందుకు, నువ్వు కూర్చో అమ్మమ్మా, నేను తెస్తానులే నీళ్ళు అంటూ బయట నుంచి నీళ్ళన్నీ తనే మోసుకు వచ్చేది. ఇల్లు ఊడుస్తున్నప్పుడు, ఆరిన బట్టలు తెచ్చి మడత పెడుతున్నప్పుడు తను ఎంత త్వరగా పెద్దయ్యి పెళ్లి చేసుకుంటానా, ఆ చంద్రహారం ధరించి తిరగవచ్చునా అని ఆలోచించేది. మేనక చిన్నప్పటి నుంచి తల్లిని అమ్మ అనటానికి బదులు అమ్మీ అని పిలిచేది. పెద్దయిన తర్వాత కూడా మంగమ్మ ఎంత కేకలేసినా ఆ అలవాటు పోనేలేదు. శ్రీరంజని కూతుర్ని దగ్గరకు తీసుకుని చెంపలు నిమురుతూ, నువ్వు అలాగే పిలువు, నాకదే బాగుంది అంది. ఎందుకని అడిగింది. ఎందుకంటే నువ్వలా పిలుస్తుంటే చిన్నపిల్లలా అనిపిస్తావు. అమ్మ అని పిలిస్తే నా చిన్నారి మిన్నులా ఉండవు, ఎవరో అమ్మాయిలా అనిపిస్తావు. ఆ క్షణం నుంచి అమ్మీ అన్న మాటని అమ్మ అని సరిదిద్దుకోవాలని మేనక ఎప్పుడూ ప్రయత్నించలేదు. మేనకని తల్లి, అమ్మమ్మ, మిన్ను అనే పిలిచేవారు. అదే పిలుపు ఆ వాడంతా అలవాటైపోయింది.
ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.